చాలామంది కూడా సాంబశివరావు గారు ఆయన చాలా మంచి వ్యక్తి అనుకుందాం. తప్పుగా అనుకోవద్దు. కారణం ఏంటంటే మానవుడే, మనలాంటి వాళ్ళే. ఒక ప్రశ్నని సందేశించాడు అని అంటే ఎక్కడో రిఫరెన్స్ని చదివి ఇది నిజమా అబద్ధమా అనేది నాకు చెప్పాలి అనేదే ఆయన సత్యాన్వేషిని అనుకుందాం ఆయన ప్రస్తుతం. సో ఇప్పుడు ఆయన అన్నటువంటి విషయం ఏంటంటే, సో సాంబశివరావు గారు తను చదివినటువంటి పురాణాల్లో తనకు కనిపించింది ఏంటి అని అంటే, బ్రహ్మ తన సొంత కూతురుతో చేసినటువంటి కార్యాల గురించి విత్ రిఫరెన్సెస్ చదివి చెప్పాడు. సో దాని గురించి మీరు చెప్పాలి. బ్రహ్మదేవుడి గురించి మాట్లాడదాం. మత్స్య పురాణం 3వ అధ్యాయం 31 నుండి 44 శ్లోకాల్లో ఏమని ఉంటుందంటే, ఇక్కడ మత్స్య పురాణం, బ్రహ్మ తన దేహం నుండి పుట్టిన సరస్వతిని చూసి వెంటనే కామబాణములచే బాధనుంది, ఎటువంటి సౌందర్యం అని మాటి మాటికి ఆశ్చర్యంగా ఆమెను పొగుడుతూ ఉన్నాడు. ఆవిడ యొక్క అందాన్ని చూసి బ్రహ్మ, అదే తన కుమార్తెను చూసి. అంతలో సరస్వతి తన తండ్రి అయిన బ్రహ్మ చుట్టూ తిరిగి ప్రదక్షిణ చేసెను. ఆమె సౌందర్యమును చూడదలిచి తన కొడుకుల ఎదుట ఆ పని చేయుటకు సిగ్గుపడుచున్న బ్రహ్మకు వెంటనే వెలవెలపోవచ్చున్న చెక్కిళ్ళు గల దక్షిణ ముఖమును, వణుకుచున్న పెదవులు గల పశ్చిమ ముఖమును, కామ పరవశమైనటువంటి 4వదగు ఉత్తర ముఖమును కలిగినాయి. అంటే బ్రహ్మదేవుడికి కూతుర్ని సృష్టించాడు. ఆవిడ యొక్క అందానికి ఇతను బాగా ముగ్ధుడైపోయాడు. ఇక ఆవిడ ప్రదక్షిణం చేస్తాను తండ్రి చుట్టూ కూడా దండం పెట్టుకుంటా. ఆవిడ అందానికి కామంతో పరవశుడైపోయి ఆవిడ ఎటు తిరిగితేటు అతని తలలో నుంచి ఇంకో తల వస్తూ ఉందన్నమాట. ఆ తర్వాత తన తండ్రి యొక్క కామం చూపుల నుండి తప్పించుకోవడానికి సరస్వతి ఆకాశం వైపు పైకి లేచింది. తన కుమార్తె అయిన సరస్వతిని కామంతో చూస్తున్న బ్రహ్మకు తన తల పై భాగంలో కూడా 5వ తల పుట్టిందంట. ఆవిడ ఇలా పైకి వెళ్తా ఉంది ఈ కామం చూపులను తప్పించుకోవడానికి. ఇతను తల పైకి చూసే పని ఇంకో తల మలిసిందంట పైన నుంచి. ఆవిడని చూస్తుందంట, ఆవిడని చూస్తున్నాడు ఇతను కామంతో. బ్రహ్మ తన కూతుర్ని మోహించడం వలన తన తపశక్తి నాశనం అయిపోయింది. అందువలన దేవతలను, రాక్షసులను, మానవులను ఇతర సృష్టి చేయమని తన కుమారులను ఆజ్ఞాపించాడు. అంటే ఆ విధంగా కూతురు పట్ల మోహాన్ని కలిగి ఉండి కామాన్ని కలిగి ఉండటం వల్ల తన తపశక్తి అనేది నాశనం అయిందంట. అప్పుడు తన కుమారులు పిలిచాడు, ప్రజాపతులు ఉంటారు కదా, వాళ్ళని పిలిచి ఈ నా తపశక్తి నశించింది, మీరు సృష్టిని చేయండి అని చెప్పి కుమారులు చెప్పాడు. అంటే ఆ మాట విని వారందరూ వెళ్ళి సృష్టికి ఉపక్రమించారు. తన కుమారులు అంటే బ్రహ్మ యొక్క కుమారు మరీచి మొదలగు ప్రజాపతులు సృష్టి చేయుటగా వెళ్ళగానే బ్రహ్మ వినయంతో తన కాళ్ళ వద్ద వంగి ఉన్నటువంటి సరస్వతిని అనగా తన కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకొని కామంతో ఉన్న బ్రహ్మ తన కూతురైనటువంటి సరస్వతితో కొన్ని సంవత్సరాల పాటు కాపురం చేసి గర్భవతిని చేసెను. ఆమె గర్భము నుండి స్వయంభువ మనువు జన్మించను. దేవుడు కదా. ఇప్పుడు మనువు ఎక్కడి నుంచి వచ్చాడంటే అండి, పార్వతి నుంచి, సరస్వతి కడుపు నుంచి అంటున్నాడు. సరస్వతి కడుపులో నుంచి వచ్చాడు అంటున్నాడు. అంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నాము అని అంటే, తన కూతుర్ని పెళ్లి చేసుకోవడం, బ్రహ్మ తన శక్తులు నాశనం అయిపోవడం, తపశక్తులు, ఆ తర్వాత కొడుకులని చెప్పిన తర్వాత ఇంకా మీరే ఈ సృష్టిని నడిపించాలి అనే టైపు చూస్తున్నాం. ఆ తర్వాత తనతో పెళ్లి చేసుకున్న తర్వాత పిల్లల్ని కన్నారు, అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మనువు అనే టైప్లో చెప్తున్నాడు. దీనికి మీరేం చెప్తారు? ఇప్పుడు బ్రహ్మదేవుడు కూతురు సరస్వతీదేవి, సరస్వతీదేవి తండ్రి బ్రహ్మదేవుడు అని మీరు చెబుతున్నారండి. మరి సరస్వతీదేవి తల్లి ఎవరండి? ఇప్పుడు బ్రహ్మదేవుడు కూతురు అవ్వాలి అని అంటే బ్రహ్మదేవుడికి ఒక భార్య ఉండాలి కదా. భార్య లేకుండా కూతురు ఎలా పుట్టింది? ఇప్పుడు సహజంగా మనుషుల్లో ఎక్కడైనా సాధ్యమా? తండ్రి లేకుండా తల్లి గర్భవతి అయి జీసస్ పుట్టడం సాధ్యం, మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళంతా కూడా చెప్పుకుంటూ ఉంటారు. కానీ తల్లి లేకుండా ఒక తండ్రి బిడ్డను ఎలా కంటాడు? కావున బ్రహ్మదేవుడు సృష్టి చేసినటువంటి ఒక శక్తి సరస్వతీదేవి అని మనకు అర్థమవుతుంది. సరస్వతి అంటే ఎవరు? చదువుల తల్లి. ఆయన మొట్టమొదట ఏం చేశాట? ఆయన సృష్టిలో మొట్టమొదటి విద్యనే సృష్టించాడు. ఎందుకు అనంటే ప్రపంచానికి విద్య అవసరం అని గుర్తించినటువంటి ఏకైక దేవుడు ఆయన. విద్యనైతే సృష్టించాడు. తినాలి, ఏదైనా భుక్తి ఉండాలి అని అంటే ఫస్ట్ జ్ఞానం, ఏదో ఒక చదువు ఉండాలి కదా, జ్ఞానం ఉండాలి. ఆయన మొట్టమొదట జ్ఞానాధిష్టాన దేవత అయినటువంటి సరస్వతిని సృష్టి చేశాడు. మరి సరస్వతిని చూసి మోహించడం ఏమిటండి అని అంటే కనుక ఆయన చదువు వెంటపడ్డాడు, అంటే జ్ఞానం వెంటపడ్డాడు. ఆయన మిగిలినటువంటి సృష్టి చేయడానికి ఆయనకి ఇంకా జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం కోసం ఏం చేశాడు? ఆయన జ్ఞానశక్తి స్వరూపిణి అయినటువంటి సరస్వతి వెంటే పడ్డాడు. అంటే ఆయన విద్య గురించి ఆరాటపడ్డాడు, జ్ఞానం గురించి ఆరాటపడ్డాడు.
చదువు ఎవరికైనా సులువుగా వస్తుందా అండి? ఇలా వెళ్ళి చదవగానే వచ్చేస్తుందండి. బ్రహ్మదేవుడు కూడా అంతే అయింది. ఆయనకి అంత సులువుగా జ్ఞానం రాలేదు, అబ్బలేదు, చాలా కష్టపడ్డాడు. చదువు కూడా మొదట కొంతమందికి ఏంటంటే ఎంత చదివినా రాదు, కొంత కాలానికి కొంతమందికి వస్తుంది. ఈ విధంగా బ్రహ్మదేవుడికి కూడా కష్టపడగా మొత్తానికి సరస్వతి అనుగ్రహం ఆయనకు కలిగింది. ఇదే మనం అక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటిది. ఏదో 4 ముఖాలతో ఆయన చూశాడు, ఇక చిట్ట చివరికి 5వ ముఖం కూడా అంటే ఏమీ లేదు. ఆయన మొత్తం అంతర్నేత్రం ఏదైతే సహస్రారంలో ఉండేటటువంటి ఆ యొక్క అంతర్నేత్రం, జ్ఞాననేత్రం చివరికి తెరుచుకుంది ఆయనది. జ్ఞాననేత్రం తెరుచుకుని లోపల నుండి కూడా, అంటే కేవలం కళ్ళతో చూసి మనం పైపై చదువులు మాత్రమే కాదు, మనస్సుతోనూ బుర్రతోనూ కూడా ఆలోచించి మనం ఏదైనా ఒక చదువును మనం అర్థం చేసుకోవాలి. సాంబశివరావు గారు చెప్తున్నటువంటి తలలన్నీ రౌండ్ లో రావటం, ఆ చివరి అంటే సిగ్గుతో తను పైకి అదే విద్య గురించి కష్టపడ్డాడు ఆయన. అంటే ఈయన చెప్తున్నటువంటిది ఇలాంటి ఎక్కడ పురాణాల్లో రాసినటువంటిది ఏమిటంటే మనిషి అర్థం చేసుకునేటటువంటి మనిషి స్థాయి ఇదంతే. ఇప్పుడు సంస్కృతంలో ఉన్నటువంటి కథలు అర్థం అవడం కోసం కొంతమంది కొన్ని రకాలుగా దానికి అర్థాలు రాసి ఉండవచ్చు, కానీ దాని మూల అర్థము లేకపోతే దాని యొక్క అసలైనటువంటి అర్థం అదే అని మనం. సరే, ఇప్పుడు బ్రహ్మ సరస్వతితో ఎవరిని కన్నట్టు కానీ పురాణాలు ఏమన్నా వీళ్ళు మీరు మనువులు చెబుతున్నారు కదా, వీళ్ళంతా కూడా బ్రహ్మ మానస పుత్రులు అని చెప్పబడింది. ఆయన మనస్సుతో సృష్టించాడు. ఆయన కేవలం సంకల్పంతో సరస్వతిని ఎలా సృష్టించాడో ఈ మనువుల్ని అలాగే సృష్టించాడు. మరి ఈయనేంటి సరస్వతితో మనకి తెలిసిందే కదండి. అంటే వీళ్ళు హెవెన్ అన్న పదానికి తెలుగులో ఆకాశం అని వీళ్ళు తర్జుమా చేస్తారు. అదే విధంగా వీళ్ళు ఇంకా ఇంగ్లీష్ నుండి తెలుగు తర్జుమా చేయడమే చేత కాదు, పురాణాల్లో అంతరార్థం అర్థం చేసుకునేటటువంటి సత్తా. ఇప్పుడు ఒరిజినల్ గా మత్స్య పురాణంలో ఈయన చెప్పినటువంటి రిఫరెన్సెస్ లో చూస్తే ఏమున్నాయి మరి అక్కడ? మనకి మత్స్య పురాణంలో అక్కడ చూసినప్పుడు సంస్కృతంలో మనకు ఆ వాక్యాలు మనకు కనిపిస్తాయి, చూసారా? వాటి యొక్క అంతరార్థం ఇది అని చెబుతూ ఉన్నారు. ఈ వ్యాఖ్యానాలు ఆధునిక కాలంలో రాసినటువంటి వాళ్ళకి ఏమిటంటే వాళ్ళ యొక్క దృష్టి ఎంతో అంత మటుకు వాళ్ళకి అర్థమవుతుంది, లేదా కొంత అందరికీ అర్థం అవ్వడం కోసం కొన్ని రకాలుగా వాళ్ళు ఆ యొక్క, ఇప్పుడు ఉదాహరణకు పాములు మింగితే గ్రహణం వస్తుంది అని చెప్పినట్లుగా రాహు మింగితే గ్రహణం, కేతువు మింగితే గ్రహణం అని చెప్పి అంటారన్నమాట. వీళ్ళు ఎవరో ఇంగ్లీష్ వాళ్ళు వచ్చేసి ఇవన్నీ కూడా కట్టుకథలు, పాము మింగదు, ఇవన్నీ కూడా మనకేదో కొత్తగా నేర్పించినట్లు భావిస్తారు. జ్యోతిష్య శాస్త్రపరంగా రాహుగ్రహం అనేది ఒక నీడ, కేతువు అనేది నీడ, అంటే ఛాయాగ్రహాలు అని పేరు, అది మీ అందరికీ కూడా తెలిసే. అంతేగాని రియల్ గా పామే పోయి కేతువులు ఛాయాగ్రహములు. ఛాయ అంటే నీడ, రాహుగ్రస్తము అంటే రాహు మింగుతాడు లేకపోతే కేతువు మింగుతాడు అంటే నీడ పడుతుందనే అర్థం. చాలా మంది హిందువులు సాంబశివరావు గారు చెప్పినటువంటి విషయాన్ని చూసిన తర్వాత చాలా మంది తిట్టింది ఒక నిజమైతే, రాసినటువంటి చదివిన ఈయనకి తప్పే ఉందనేది కొంతమంది అయితే, మరి కొంతమంది క్రిస్టియన్స్ అంతా సాంబశివరావు గారు ఇంకా మమ్మల్ని ఉద్ధరించడానికి వచ్చాడు, ఒక టైగర్, అసలు హిందూ మతంలో ఏమీ లేవు, అన్ని బూతులే ఉన్నట్టుగా ప్రదర్శించాడు. ఇక నేనేమి అక్కడ బైబిల్లో ఉన్నటువంటి బూతు పురాణాలు మాట్లాడదామని నేను ఎప్పుడు అనుకోలేదు, అనను కూడా. కారణం ఏంటంటే చదివినటువంటి పుస్తకాల గురించి మనం జ్ఞానమే నేర్చుకోవాలి తప్పితే కానీ చెడు మార్గాలు ఎందుకు నడవాలి, సత్యాన్వేషిగానే ముందుకు కదలాలి. కాబట్టి యద్భావం తద్భవతి అండి. మీ మనస్సు కామంతో నిండిపోయింది అనుకోండి, బ్రహ్మ సరస్వతుల యొక్క సంబంధం మీరు కామంగానే. అసలు మీరు సాంబశివరావు గారికి ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన చదివాడు, 10 మందికి చెప్పాడు, చాలామంది విన్నారు, ఆయన కూడా అనుకుంటుంది ఇదే, ఒక దేవుడే ఒక కూతురుతో ఇలాంటి పద్ధతి జరిగినప్పుడు ఆయన మతం మారింది కూడా ఇదే, ఈ సాక్ష్యాలే. శివుడు అలా తప్పు చేయటం, బ్రహ్మ ఇలా తప్పు చేయటం, శ్రీ మహావిష్ణువు వేరే వాళ్ళ ఇదిలో ఉండి ఇంకో వైఫ్తోని అలా చండచోరుడు. నేను సాంబశివరావు గారి ఇంటర్వ్యూ చూసినప్పుడు ఆయన 2 మాటలు చెప్పాడు. ఈ 2 మాటలు మీరు గుర్తుంచుకోవాలి. మొదట్లో ఏమంటాడు ఆయన, శివుడు ఇలా ఉండడం నాకు నచ్చలేదు అందుకే మతం మారాను, విష్ణువు ఇలా ఉండడం నాకు నచ్చలేదు అందుకే మతం మారాను, బ్రహ్మ ఇలా ఉండడం నాకు నచ్చలేదు అందుకే మతం మారాను. అంటే ఇవన్నీ కూడా సనాతన ధర్మంలో నిజం అని ఆయన నమ్మి మతం మారాడు, అంతే కదండి. కానీ తర్వాత కొంతసేపటికి ఏం చెప్పాడు, ఇవన్నీ కల్పితాలండి, వీళ్ళు రాసుకున్నారు అన్నాడు. 2 స్టేట్మెంట్లు ఇచ్చాడు. జరిగిందో జరగలేదు ఎవరికి తెలుసు, అసలు అన్నీ కల్పితాలు అన్నాడు, పురాణాలన్నీ కల్పితాలు అనే స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. మొదట్లో అవే కల్పితాలని నువ్వు ఆసరాగా చేసుకుని మతం మారావా, తర్వాత ఏమో అవన్నీ కల్పితాలని చెప్పి ప్రచారం చేస్తావా? ఈ రెండిట్లో ఏదో ఒకటే నిజం, ఎందుకు అబద్ధాలు ఎందుకు ఆడడం?
బట్ ఏమైనా కొంతవరకు ఇలాంటివి చదివినప్పుడే ఆయన మనసుకు బాధ అనిపించి మారాడు అనేది నిజమే అని అనుకుందాం. కానీ ఇవన్నీ నిజాలు అనుకొని మారాడా ఏంటి ఆయన పరిస్థితి, ఏ రకంగా ఆయనకి సమాధానం? ఆయన ఏదో సందర్భంలో మారాడు, దానికి ఏదైనా కారణాలు కావచ్చు. అది ఆ సందర్భం ఇదే సందర్భం అని ఆయన చెబుతున్నాడు. దేవుళ్ళు ఇలాంటి తప్పులు చేయొచ్చా అంటే అసలు దేవుళ్ళు ఇలా తప్పు చేశాడు అని వెతికి బాగా ఆలోచించిన తర్వాత అసలు యేసుప్రభుల వారిలో ఎలాంటి తప్పులు ఉన్నాయా, ఆయన పుట్టినప్పటి నుంచి చనిపోయినంత వరకు ఏమైనా తప్పులు ఉన్నాయా అని చూస్తే నాకు ఇదే కరెక్ట్ అనిపించింది, ఇది తప్పు అనిపించింది, కావున నేను మతం మారాను. మారడమే కాకుండా చాలామందికి అది బోధించి చూసుకోండి మరి ఆ దేవుడికి ఈ దేవుడికి టాలీ చేసుకోండి, ఏది అనుసరిస్తారు, ఏది బాగుందో చూసుకోండి అనే స్థితికి వచ్చారు. ఆయన అన్న తప్పు పట్టేదానికంటే ఇక్కడ జరిగినటువంటి ఈ పుస్తకాల గురించి కానీ ఇక్కడ రాసినటువంటి ఈ పురాణాల్లో గురించి అంటే మనం సత్యంగానే బోధిద్దాం అనేది నా ఉద్దేశం. మీరేమంటారు? ఈ పుస్తకాల్లో ఆయన చదివిన తర్వాత ఎవరినైనా అడిగాడా ఏమిటండి ఇలా ఉంది అని? గురువులను అడగాలి కదండి. అవును, ఇప్పుడు గురువులను అడగాలి. విద్య అనేది గురువు ద్వారా కదా మనం అధ్యయనం చేయాలి. నువ్వు పుస్తకం చదివితే నీకు అర్థం కాలేదు, నువ్వు కనీసం ఎవరైనా ఒకరి వద్దకు వెళ్ళి ఏంటండి ఇదని అడగాలి కదా. అంతే కదా, బుద్ధుడు అలా అన్నట్లుగా ఈయన చదివేట ఈయనకేదో అర్థమైపోయిందిట, ఈయన మతం మారిపోయాట. ఈయన వెళ్ళి ఎవరినైనా ఒక గురువుని అడగాలి. నేను ఇప్పుడు చెప్పినటువంటి అర్థం ఆ గురువు చెప్పేవారు. నాయన వాళ్ళందరూ తేజస్ శరీరాలతో ఉంటారు, బ్రహ్మదేవుడు అని అంటే మనలాగా పాంచభౌతిక శరీరంతో ఉండడు, లేజర్ బాడీ. మొన్న మీకు చెప్పినట్లుగా ఏ విధంగా అయితే మనం సినిమాలో ప్రొజెక్టర్ వేస్తే బొమ్మ వస్తుంది, అది ఒరిజినల్ అండి? అది కాదు కదండి. కాదు కదా, అది ఒక లేజర్ బాడీ, తేజస్ శరీరం. ఆ విధంగా బ్రహ్మదేవుడిది తేజస్ శరీరం, సరస్వతీదేవిది తేజస్ శరీరం. ఈ రెండో కలవడం ఎలా సాధ్యపడుతుంది? అసలు సాధ్యపడుతుందా? మనం చెప్పాలి అని అంటే తేజస్ శరీరాలు అని ఎందుకు చెప్పారు అని అంటే కనుక జ్ఞాన జ్యోతులు వాళ్ళంతా కూడా. సరస్వతీదేవి విద్యాధిదేవత కాబట్టి బ్రహ్మదేవుడు విద్యాధిదేవతను తన ఆధీనంలో ఉంచుకున్నాడు, ఇంతే. సరస్వతిని భార్యగా స్వీకరించాడు అని అంటే అక్కడ అర్థం ఏమిటి? భర్త అంటే అర్థం ఏమిటి? పతి అంటే పాతీతి పతి, రక్షించేవాడు భర్త, భరించేవాడు భర్త. విద్యాధిదేవత అయినటువంటి సరస్వతీదేవిని ఆయన రక్షించడానికి కంకణం కట్టుకున్నాడు. విద్యాధిదేవత అయినటువంటి సరస్వతీదేవిని ఆయనలో ధరించడానికి, అంటే మనం ఏ విధంగా అయితే వేదాన్ని కంఠస్థం చేసి మనలో ధరిస్తామో ఆ విధంగా జ్ఞానాన్ని ఆయన ధరించడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఆ విధంగా అక్కడ చెప్పారు. అక్కడ పతిహి అనే పదం చూసిన వెంటనే ఇంకంతే, నేను మావిడ ఎంతో అంతే అని చెప్పేసి అర్థం చేసుకుంటే యద్భావం తద్భవతి. నువ్వు గురువుల వద్దకు వెళ్ళి గురువుగారు ఇక్కడ ఈ విధంగా ఉంది, నాకు ఎందుకో ఇది సరిగ్గా అనిపించటం లేదు, మీరు చెప్పండి అంటే చక్కగా అద్భుతమైనటువంటి అర్థాలు చెప్పేవారు కదా. మళ్ళీ కాసేపటికి అవన్నీ నిజాలనుకున్న మతం మారిన వాడేమో అవన్నీ కల్పితాలే అని మళ్ళీ చెబుతాడు. కావున అవి చూసి ఆయన ఏమీ మతం మారలేదు, ఆ విధంగా ఒక కథ అల్లుకున్నాడు. ఏదో ఒక సందర్భంలో ఆయన మతం మారడం అయితే జరిగింది. ఇవే కారణాలు అని తర్వాత రాసుకునే స్క్రిప్ట్ అని నా అభిప్రాయం.